చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ అంటే అండి. ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఓకే. బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నారు. మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference of course ఉంది అండి, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment, and I think commitment is of prime importance. And of course in the future, if I do get offers which are of such strong impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? యాజ్ ఎ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello, Kajal Garu. Hi. I am Babita from Big TV. You inspired so many women after this Satyabama premier interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be, kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అంటే మ్యారేజ్ తర్వాతనే మెంటలీ, ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా హ్యూమన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, Of course. ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్తో, ఇంత మంచి మూవ్స్తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపించింది అంతే. I got very lucky with a script like this and with a story like this. I've been looking for something like this for a very long time. And right time low, I found a story which I really was excited about. Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. శ్రీచరణ్ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. Hi. సో మీ పాత సినిమాలు తీసుకుంటే కనుక ఒక గూఢచారి కానీ, మేజర్ కానీ, లేదంటే క్షణం కానీ తీసుకుంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి యు ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అని నేను అంటాను. సో అలాగే సత్యభామ కూడా అదే జోనర్ లో ఉంది. సో ఈ సినిమా చేయడానికి మీకు బాగా, ఐ మీన్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి? ఎలిమెంట్స్ అంటే సినిమాలోనా, మ్యూజికల్ సినిమాలోను అండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం. కాజల్ గారు ఇంకెన్నా చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కుమ్మ అవతల పారాడు. సో అంటే థ్రిల్లర్స్ ఒకటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. సో ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, వాకింగ్ థ్రిల్లర్, టాకింగ్ థ్రిల్లర్ అనుకుంటూ. సో ఐ హ్యాడ్ టు ఆల్వేస్ ఇన్నోవేట్ స్టఫ్ అండ్ సో దీంతో ఏంటంటే కాప్ యూనో ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కాప్ డ్రామా, అది కాజల్ గారు యూనో. సో ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో అండ్ దట్ టు మై థర్డ్ కొలాబరేషన్ విత్ శశి అండ్ సుమన్ మోహన్ గారు. సో యూనో ఆచి తూచి మరీ జాగ్రత్తగా కూర్చొని చేయడం జరిగింది. సో అందుకనే ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ యూనో ఐ గాట్ అ ఛాన్స్ టు రికార్డ్ కిరవాణి సార్
ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ టూ మెలోడీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకే మీరు ఎప్పుడు థ్రిల్లర్స్కి నేను బెస్ట్ అనొద్దు, మిగతా మీరు వేరేలా ఆలోచించద్దు. కృష్ణ ఇండస్ట్రీలో చేశాను, మర్చిపోద్దు. ఓకే